హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు జిఎన్వి కాంపిటేటివ్ కోచింగ్. ఈ వీడియోలో మనము ఐఐటి జేఈఈ మెయిన్ ఫిజిక్స్కి సంబంధించి డైమెన్షన్స్లో ప్రాక్టీస్ బిట్స్ సాల్వ్ చేద్దాము. 5 ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ డైమెన్షన్స్కి సంబంధించి. ఈ వీడియో డైమెన్షన్స్లో రెండో వీడియో ఇది. ఆల్రెడీ ఒక వీడియో మన ఛానల్లో ఉంది, ఛానల్ పేజీలో, లేదా ఈ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చూడండి. అలాగే వెక్టార్స్కి సంబంధించి కూడా మనము వీడియో చేయడం అయితే జరిగింది. వెక్టార్ సంబంధించిన ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్. సో ఈ వీడియోస్ మనకి తెలుగు మరి ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి. ప్రతి బిట్ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఫార్ములాస్తో సహా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే జిఎన్వి కాంపిటేటివ్ కోచింగ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసి ఎవరైనా ఐఐటి జేఈఈ ఎగ్జామ్ రాస్తుంటే ఆ క్యాండిడేట్స్కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా రాస్తుంటే. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాము. సో ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి. సో ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి మనం చూస్తే, an expression of energy density is given by U is equal to, మనకి ఇచ్చాడమ్మా, U is equal to ఎంత ఇచ్చాడు మనకి, ఆల్ఫా బై బీటా సైన్ ఆల్ఫా ఎక్స్ బై కేటీ ఇచ్చాడు. సైన్ ఆల్ఫా ఎక్స్ బై కేటీ ఇచ్చాడమ్మా. సో ఒకసారి చూడండి, ఇక్కడ ఆల్ఫా బీటా కాన్స్టెంట్స్ అంటున్నాడు. ఎక్స్ అనేది డిస్ప్లేస్మెంట్, కే అనేది బోల్జ్మన్ కాన్స్టెంట్, టీ అనేది టెంపరేచర్ అయితే బీటా యొక్క డైమెన్షన్స్ కనుక్కోమంటున్నాడు. డైమెన్షన్స్ ఆఫ్ బీటా విల్ బీ అని అడుగుతున్నాడు. ఇక్కడ మనకి సైన్ ఆఫ్ ఇచ్చిన, ఒకసారి అబ్జర్వ్ చేస్తే సైన్ ఆఫ్ ఆల్ఫా ఎక్స్ బై కేటీ కనుక తీసుకుంటే ఇట్ ఈజ్ ఏ డైమెన్షన్లెస్ క్వాంటిటీ. ఇట్ ఈజ్ ఏ డైమెన్షన్లెస్ క్వాంటిటీ. సో డైమెన్షన్స్ ఉండవు దానికి. కాబట్టి ఆల్ఫా ఎక్స్ బై కేటీకి కూడా మనకి డైమెన్షన్స్ ఉండవమ్మా. ఇక్కడ కేటీకి మనకి యూనిట్స్ ఏమవుతాయంటే జౌల్స్ అవుతాయి. కేటీ అనే టర్మ్ బోల్జ్మన్ కాన్స్టెంట్ సెకండ్స్. సో జౌల్ పర్ కెల్విన్ అవుతుంది కాబట్టి ఇది ఎనర్జీ యొక్క యూనిట్స్ అవుతాయమ్మా కేటీకి. సో ఆ ఎక్స్ అంటే డిస్ప్లేస్మెంట్ అన్నాడు కాబట్టి లెంగ్త్ అవుతుంది. సో కాబట్టి మనకి ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ రాద్దాం. ఆల్ఫా ఎక్స్ అంటే ఎల్ అమ్మ డైమెన్షన్స్, కేటీకి ఎనర్జీ కదా, ఎనర్జీకి ఏమవుతుంది ఎంఎల్ స్క్వేర్ టీ టు ద పవర్ ఆఫ్ -2 అవుతుంది. ఎంఎల్ స్క్వేర్ టీ పవర్ -2 ఈజ్ ఈక్వల్ టు ఎం పవర్ 0 ఎల్ పవర్ 0 టీ పవర్ 0. డైమెన్షన్లెస్ క్వాంటిటీ కదా, డైమెన్షన్స్ ఉండవు. సో దీన్ని మనం కనుక సాల్వ్ చేస్తే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు నాకు ఎంత వస్తుంది, ఇలా వెళ్ళిపోతే ఎల్ ఒక్కసారి మనకి క్యాన్సిల్ అయిపోతుంది. సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఎంఎల్ టీ పవర్ -2, ఎంఎల్ టీ పవర్ -2. దిస్ ఈజ్ ఫర్ ఆల్ఫా. ఒకవేళ ఆల్ఫా అడిగితే మనము ఇక్కడతో మనకు ప్రాబ్లం అయిపోతుంది. మనల్ని బీటా అడిగాడు. మనకి ఇచ్చింది ఎనర్జీ డెన్సిటీ అమ్మ. ఎనర్జీ డెన్సిటీ అంటే ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్ కదా, ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్. సో ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్, ఇక్కడ ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అయింది మనకి, ఆల్ఫా బై బీటా అయింది. సో ఆల్ఫా బై బీటా ఈజ్ ఈక్వల్ టు ఎనర్జీ యొక్క యూనిట్స్ ఏమవుతాయి మనకి, డైమెన్షన్స్ ఎంఎల్ స్క్వేర్ టీ పవర్ ఆఫ్ -2 బై వాల్యూమ్ అంటే ఎంతమ్మా, ఎల్ క్యూబ్. ఇదేమైపోతుంది, ఆల్ఫా బై బీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, ఎల్ ఇన్వర్స్ టీ టు ద పవర్ ఆఫ్ -2. సో ఎనర్జీ డెన్సిటీ వచ్చింది మనకి, ఆల్ఫాకి తెలుసు. సో నేను ఏం చేస్తానంటే ఆల్ఫా బై బీటా కనుక్కుందాం. సో బీటాని ఎలా రాసుకోవచ్చు, బీటా కావాలంటే ఏం చేయాలి మనము, ఆల్ఫా బై బీటా యూనిట్స్ రాయాలి. సో ఆల్ఫా అంటే ఎంత వచ్చింది నాకు, ఎంఎల్ టీ టు ద పవర్ ఆఫ్ -2 ఎంఎల్ ఇన్వర్స్ టీ టు ద పవర్ ఆఫ్ -2 వచ్చింది. సో కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది మనకి, ఇది క్యాన్సిల్ అయిపోతుంది, ఇది క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి ఎం పవర్ 0 ఎల్ స్క్వేర్ టీ పవర్ 0. సో కాబట్టి బీటా యొక్క యూనిట్స్ ఏమవుతాయంటే డైమెన్షన్స్ ఎల్ స్క్వేర్ అవుతుందమ్మా. బీటా యొక్క డైమెన్షన్స్ ఏమవుతాయి, ఎల్ స్క్వేర్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఈ ప్రాబ్లంలో మనకి ఎనర్జీ డెన్సిటీ ఇచ్చాడు. ఎనర్జీ డెన్సిటీ ఫార్ములా తెలియాలి, ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్ ఇది తెలియాలి మనకి. తర్వాత బోల్జ్మన్ కాన్స్టెంట్ అంటే కేటీ యొక్క యూనిట్స్ తెలియాలి, జౌల్స్ తెలియాలి. ఈ రెండు విషయాలు తెలిస్తే ఇది ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు. మిగతా డైమెన్షన్స్ అన్నీ కూడా మనకు తెలిసినవే ఉంటాయి.
రెండో ప్రాబ్లం చూడండి. రెండో ప్రాబ్లం చూస్తే యంగ్స్ మాడ్యులస్ ఇచ్చాడమ్మ. యంగ్స్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ ఈజ్ ఎక్స్‌ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ 3 డిరైవ్డ్ క్వాంటిటీస్. గ్రావిటేషనల్ కాన్స్టెంట్, ప్లాంక్స్ కాన్స్టెంట్, అలాగే వెలాసిటీ ఆఫ్ లైట్. సో వీటిని ఏమంటున్నాడు, మనకి ఆల్రెడీ ఎక్స్‌ప్రెషన్ ఒకటి ఇచ్చాడు. దీనికి సొల్యూషన్ చూడండి. y = c⁴ h⁴ g⁴ అని ఇచ్చేసి ఆల్ఫా, బీటా, గామా వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇటువంటి ప్రాబ్లమ్స్ మనం ఆల్రెడీ వీడియో 1లో చేసాము. సో సిమిలర్ మోడల్లో ఇక్కడ కూడా మనం చేస్తాం. అయితే ఇక్కడ మనకు చేయాలంటే సి యొక్క డైమెన్షన్స్ తెలియాలి. సి అంటే మీటర్ పర్ సెకండ్ కదమ్మా. మీటర్ పర్ సెకండ్ అంటే L⁻⁻1 అవుతుంది. హెచ్ ప్లాంక్స్ కాన్స్టెంట్కి యూనిట్స్ జౌల్ సెకండ్స్ అవుతాయి. జౌల్ సెకండ్స్ అంటే ఏమైపోతుంది, mL² T⁻⁻1 అవుతుంది. గ్రావిటేషనల్ కాన్స్టెంట్ దీనికి ఏమవుతుంది, m−L³ T⁻⁻2 అవుతుంది. m−L³ T⁻⁻2. సో ఈ మూడు ఎప్పుడైతే వచ్చినాయో మనం yకి రాసుకుంటాం. y = ఏం రాస్తామా, L⁻⁻1 హెచ్ అంటే ఏం రాస్తాము, mL² T⁻⁻1 బీటా. జీ అంటే m⁻⁻1 L³ T⁻⁻2 గామా. ఇప్పుడు ఏమవుతుందమ్మా, మనకి 3 ఈక్వేషన్స్ అయితే వస్తాయి. ఇక్కడ ఆల్ఫా టర్మ్ m టర్మ్ లేదు కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, 0 వస్తుంది. సో ఏమవుతుంది ఇక్కడ మనకి y యొక్క యూనిట్స్ తెలియాలి. ఇప్పుడు y అంటే ఏం రాసుకోవచ్చు, యంగ్స్ మాడ్యులస్ ఏమవుతుందమ్మా, స్ట్రెస్ బై స్ట్రెయిన్ అవుతుంది. యంగ్స్ మాడ్యులస్ ఏమవుతుంది, స్ట్రెస్ బై స్ట్రెయిన్. స్ట్రెస్ అంటే ఏంటి, ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా అయినా, ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా అంటే న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అయినా, స్ట్రెయిన్కి డైమెన్షన్లెస్ క్వాంటిటీ. న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అంటే ఏమవుతుంది, mL⁻⁻1 T⁻⁻2. కాబట్టి y యొక్క డైమెన్షన్స్ ఏమవుతాయమ్మా, mL⁻⁻1 T⁻⁻2 = mL² T⁻⁻1 m⁻⁻1 L³ T⁻⁻2 అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలమ్మా, రెండు కంపేర్ చేయండి. రెండు వైపులా మనకు కంపేర్ చేస్తే మనకేమవుతుంది, రెండు వైపులా కనుక మనం కంపేర్ చేస్తే ఒకసారి చూడండి. ఇక్కడ m⁻1 ఉంది. సో మాస్ కంపేర్ చేయాలి, అలాగే మనకి లెంగ్త్ కంపేర్ చేయాలి, అలాగే టైం కంపేర్ చేయాలి. ఈ మూడింటిని మనము కంపేర్ చేయాలి. ఒకసారి ఇక్కడ చూడండి, m⁻1 ఉంది లెఫ్ట్ హ్యాండ్ సైడ్. 1 = ఇక్కడ లేదమ్మా, 0 అవుతుంది. తర్వాత ఇక్కడ చూడండి బీటా, 0 + బీటా, ఇక్కడ -1 ఉందమ్మా, అంటే మైనస్ గామా, అంటే బీటా మైనస్ గామా = 1 వస్తుంది. అది ఈక్వేషన్ 1. తర్వాత ఎల్కి చూడండి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ -1 ఉంది, ఇక్కడ ఏముంది, 1 ఉంది, అంటే ఆల్ఫా వస్తుంది. తర్వాత ఇక్కడ 2 ఉందమ్మా, చూడండి ఆల్ఫా ప్లస్ 2 బీటా, ఇక్కడ ఎంత ఉందమ్మా, 3 ఉంది, ప్లస్ 3 గామా. సో -1 = ఆల్ఫా ప్లస్ 2 బీటా ప్లస్ 3 గామా అవుతుంది. నెక్స్ట్ ఏమవుతుంది, టీ, ఇక్కడ ఏముంది, -2 ఉంది లెఫ్ట్ హ్యాండ్ సైడ్. -2 = ఇక్కడ ఏమైంది, ఇక్కడ -ఆల్ఫా బీటా -2 గామా, అంటే -2 = ఆల్ఫా బీటా -2 గామా. మనకు 3 వేరియబుల్స్ కావాలి, 3 ఈక్వేషన్స్ ఉన్నాయి. సో ఈ 3 ఈక్వేషన్స్ని కనుక మనం సాల్వ్ చేస్తే మనకి కావాల్సినటువంటి వాల్యూస్ అయితే వస్తాయి. దీని నుంచి మనకి బీటా మైనస్ గామా = 1 అని తెలుస్తుంది. బీటా మైనస్ గామా = 1 అని తెలుస్తుంది. లేదా బీటా ఏం రాసుకోవచ్చు మనము, 1 + గామా అని రాసుకోవచ్చు. ఇక్కడ బీటా ప్లేస్లో మనము 1 + గామా, లేదా గామా = బీటా -1. దీని నుంచి ఏం రాసుకోవచ్చమ్మా, గామా బీటా -1 రాసుకోవచ్చు. గామా బీటా -1. సో గామా ప్లేస్లో మనం ఏం చేయాలంటే బీటా -1 సబ్స్టిట్యూట్ చేస్తే ఆల్ఫా బీటాల్లో మనకి ఈక్వేషన్ అయితే వస్తుంది. ఆల్ఫా బీటాలో ఈక్వేషన్ వస్తే దాన్ని సాల్వ్ చేసుకుంటే మనకి గామా -2, బీటా 1, ఆల్ఫా 7 వస్తుంది.
సో ఈ 3 ఈక్వేషన్స్‌ని సాల్వ్ చేస్తే మనకి గామా -2, బీటా 1, ఆల్ఫా వాల్యూ 7 వస్తుంది. సో మనల్ని కనుక్కోమన్నది ఆల్ఫా, బీటా, గామా వాల్యూస్ కాబట్టి ఈ వాల్యూస్‌ని మనము ఫైండ్ ఔట్ చేయాలి. 3 ఈక్వేషన్స్‌ని సాల్వ్ చేయడము. సో ఇక్కడ మనకి మెయిన్‌గా తెలియాల్సింది ఏంటంటే y యొక్క ఫార్ములా తెలియాలి. స్ట్రెస్ ఏంటి? స్ట్రెస్ బై స్ట్రెయిన్ యంగ్స్ మాడ్యులస్. అలాగే సి మనకు తెలుస్తుంది. అలాగే ప్లాంక్స్ కాన్స్టెంట్ తెలుస్తుంది. ముఖ్యంగా మనం ఇది గుర్తుపెట్టుకోవాలి. జీ యొక్క డైమెన్షన్స్. యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ యొక్క డైమెన్షన్స్ ఏమున్నాయో అవి మనము అయితే ఫైండ్ ఔట్ తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ 3 విషయాలు గనుక మనకు తెలిస్తే ఈ ప్రాబ్లమ్ మనము ఈజీగా అయితే సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వెషన్ చూడండి. అగైన్ ఒక డైమెన్షనల్ క్వాంటిటీ ఈజ్ కన్స్ట్రక్టెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ఛార్జ్, పర్మిటివిటీ ఆఫ్ స్పేస్, ప్లాంక్స్ కాన్స్టెంట్ అండ్ స్పీడ్ ఆఫ్ లైట్. సో ఇలా కన్స్ట్రక్ట్ చేశారు. ఇచ్చాడు మనకి ఈ పవర్ ఆల్ఫా, ఎప్సిలాన్ నాట్ పవర్ బీటా, హెచ్ పవర్ గామా, సి పవర్ డెల్టా అని చెప్పేసి. సో ఈ డైమెన్షన్లెస్ క్వాంటిటీ అంట. ఎన్ ఈజ్ అని నాన్ జీరో ఇంటిజర్ అంట. అయితే ఆల్ఫా, బీటా, గామా, డెల్టా ఎంత అంటున్నాడు. సో ఫస్ట్ మనము కరెంట్ రాద్దాం. ఐ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా? క్యూ బై టీ. ఇక్కడ క్యూ ప్లేస్లో మనకి ఈ ఇచ్చాడు. సో ఐ ఈజ్ ఈక్వల్ టు ఈ బై టీ రాసుకుందాం. సో మనకి ఛార్జ్ యూనిట్స్ ఏమవుతాయి ఇప్పుడు? ఐ ఇంటూ టీ అంటే ఏ ఇంటూ టీ అని రాసుకోవచ్చు కదా. యాంపియర్ టైం. ఛార్జ్ యొక్క డైమెన్షన్స్ వచ్చేసినాయి నాకు. ఎప్సిలాన్ నాట్ పెర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్. దీనికి యూనిట్స్ ఎంత? కులూమ్ స్క్వేర్ పర్ న్యూటన్ మీటర్ స్క్వేర్. యూనిట్స్ ఖచ్చితంగా గుర్తుండాలి. దీనికి రాసుకుంటే ఏమవుతుంది? ఎం పవర్ -1, ఎల్ పవర్ -3, టీ టు ద పవర్ ఆఫ్ 4, ఏ స్క్వేర్ అవుతుంది. సో పెర్మిటివిటీ ఆఫ్ స్పేస్కి రాసాం. ప్లాంక్స్ కాన్స్టెంట్ ఆల్రెడీ మనం రాస్తున్నాం. ప్లాంక్స్ కాన్స్టెంట్, స్పీడ్ ఆఫ్ లైట్ మనకు ఆల్రెడీ గుర్తుంది. ప్లాంక్స్ కాన్స్టెంట్కి ఎంత అవుతుంది? హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఎల్ స్క్వేర్ టీ టు ద పవర్ ఆఫ్ -1. అలాగే సి ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా? ఎల్ టీ పవర్ -1. ఇది కామన్గా మనకు తెలిసింది. ఇప్పుడు మనకి ఏమంటున్నాడు? డైమెన్షన్లెస్ క్వాంటిటీ అంటున్నాడు. డైమెన్షన్లెస్ క్వాంటిటీ అంటే ఎం పవర్ 0, ఎల్ పవర్ 0, టీ పవర్ 0 అవుతుంది. సో ఏటీ హోల్ పవర్ ఆఫ్ ఆల్ఫా. ఇదే కదా మనకి ఛార్జ్. ఈ పవర్ ఆల్ఫా ఇచ్చాడు. తర్వాత ఎప్సిలాన్ నాట్ అంటే ఎంత వచ్చింది మనకి? ఎం పవర్ ఆఫ్ -1, ఎల్ క్యూబ్, టీ పవర్ 4, ఏ స్క్వేర్ హోల్ పవర్ ఆఫ్ బీటా. తర్వాత ఎం ఎల్ స్క్వేర్ టీ పవర్ ఆఫ్ -1 హోల్ పవర్ ఆఫ్ గామా, ఎల్ టీ పవర్ -1 డెల్టా. సో ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అన్నీ మనకి జీరోస్ ఉన్నాయి. సో ఫస్ట్ ఏ చూడండి. ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఏ ఉంది. అంటే ఆ 0 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఏ పవర్ 0 ఉంది. 0 ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ 2 బీటా అవుతుందమ్మా. అంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు -2 బీటా అవుతుంది. సో అది ఫస్ట్ ఈక్వేషన్. తర్వాత ఏం తీసుకోవాలి? ఎం పవర్ 0 అంటే 0నే కదా. 0 ఈజ్ ఈక్వల్, ఇక్కడ ఎం లేదు కాబట్టి ఆల్ఫా పదం లేదు. ఇక్కడ మైనస్ బీటా చూడండి. ఇక్కడ మైనస్ బీటా ప్లస్ గామా, మైనస్ బీటా ప్లస్ గామా అంటే ఏమైందమ్మా? బీటా ఈజ్ ఈక్వల్ టు గామా అయిపోయింది. నెక్స్ట్ ఎల్ తీసుకోండి. ఎల్ 0, ఇక్కడ ఎల్ పదం లేదు. ఇక్కడ 3 బీటా ఉంది, ప్లస్ 2 గామా ఉంది, తర్వాత ఇక్కడ ప్లస్ డెల్టా ఉంది. సో ఇక్కడ ఆల్రెడీ బీటా ఆల్ఫా అంటేనే బీటా కదా. సో మనకు ఆల్ఫా గామా వచ్చింది. నెక్స్ట్ ఇంకోటి చూడండి, టీ కూడా చూద్దాం. 0 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఆల్ఫా, ఇక్కడ ఏమైపోయింది? టీ ప్లస్ 4 బీటా, ఆల్ఫా ప్లస్ 4 బీటా మైనస్ గామా మైనస్ డెల్టా. ఇక్కడ చూడండి మనకి బీటా ఈజ్ ఈక్వల్ టు గామా అయిందమ్మా. గామా ఈజ్ ఈక్వల్ టు కూడా డెల్టా. ఇక్కడ చూడండి -3 బీటా ప్లస్ 2 గామా అయింది. -3 బీటా, ఇది -3 బీటా ప్లస్ 2 గామా అయింది. -3 బీటా ప్లస్ 2 గామా అంటే ఇక్కడ కూడా మైనస్ బీటా, రెండు సమానం కదా. సో మైనస్ బీటా ప్లస్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు 0 అంటే బీటా ఈజ్ ఈక్వల్ టు డెల్టా అయిపోతుంది. అంటే ఫైనల్గా మనకేమొచ్చింది? బీటా గామా డెల్టా సమానం. దాన్ని ఎన్ అనుకుందాం, లేదా -n అనుకుందాం. సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు -2 బీటా వచ్చింది కాబట్టి అప్పుడు ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందమ్మా? 2n అవుతుంది. సో కాబట్టి ఆల్ఫా 2n అవుతుంది. బీటా గామా డెల్టాస్ ఏమవుతాయి? -n అవుతాయి. సో అందుకనే మనకి n వాల్యూ నాన్ జీరో ఇంటిజర్ అండి. కాబట్టి ఆల్ఫా 2n అవుతుంది. బీటా గామా డెల్టా సమానం కాబట్టి -n అవుతుందమ్మా. ఇది దీనికి రిక్వైర్డ్ సొల్యూషన్. నెక్స్ట్ చూడండి. సో ఇక్కడ p ప్లస్ ఏ బై వి స్క్వేర్ ఇంటూ వి మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఆర్టీ ఇస్తే బి స్క్వేర్ బై ఏ ఏమవుతుంది? ఆల్రెడీ ప్రాబ్లం మనం చూసాం. ఇది ప్రెషర్ అమ్మ. ఏ బై వి స్క్వేర్ పదం కూడా ఏమవుతుంది?
ప్రెషర్ అవుతుంది. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? ప్రెషర్ ఇంటూ వాల్యూమ్ స్క్వేర్ అవుతుంది. వి వాల్యూమ్ కాబట్టి బి కూడా వాల్యూమ్ అనుకున్నాం. కాబట్టి బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? వి స్క్వేర్ అవుతుంది. మనల్ని కనుక్కోమన్నదేంటి? బి స్క్వేర్ బై ఏ. బి స్క్వేర్ అంటే వి స్క్వేర్ రాస్తాము. పి ఇంటూ వి స్క్వేర్. వి స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే 1/p. 1 ప్రెజర్ అంటే ఏంటమ్మా? కంప్రెసబిలిటీ. 1 ప్రెజర్ ఏంటమ్మా? కంప్రెసబిలిటీ. కాబట్టి బి స్క్వేర్ బై ఏ డైమెన్షన్స్ని రిప్రజెంట్ చేస్తాయంటే కంప్రెసబిలిటీ డైమెన్షన్స్ని రిప్రజెంట్ చేస్తాయి. కంప్రెసబిలిటీ డైమెన్షన్స్ ఏమవుతాయి? m⁻⁻1 L T⁻². m⁻⁻1 L T² అమ్మ. m⁻⁻1 L T² అనేది కంప్రెసిబిలిటీ యొక్క డైమెన్షన్స్. కాబట్టి బి స్క్వేర్ బై ఏ డైమెన్షన్స్ ఏమవుతాయంటే m⁻⁻1 L T² అవుతుంది. సింపుల్ క్వశ్చన్, ఇది చిన్నది ప్రాబ్లము. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి. ఇందులో మనకేమిచ్చాడు? x² + ay² a² అనేటువంటి సర్కిల్ ఇచ్చాడు. ఆ సర్కిల్ యొక్క ఆరిజన్ని కనుక మనం 0, 0 కాకుండా వేరే పాయింట్ కనుక తీసుకుంటే ఈక్వేషన్ వస్తుంది. ఈ ఈక్వేషన్లో ఉన్నటువంటి డైమెన్షన్స్ ఏబి మరియు డైమెన్షన్స్ x - at t/b ఇచ్చాడు కదా. ఈ b యొక్క డైమెన్షన్స్ ఏమిటో కనుక్కోమంటున్నాడు. అయితే ఇక్కడ స్మాల్ t యొక్క డైమెన్షన్స్ ఎంత ఇచ్చాడంటే t⁻⁻1 ఇచ్చాడు. స్మాల్ t యొక్క డైమెన్షన్స్ ఎంత ఇచ్చాడంటే t⁻⁻1. సో ఇక్కడ x అంటే లెంగ్తే కదా, ఏటీ అన్నా కూడా లెంగ్తే కదా, కాబట్టి ఏటీ డైమెన్షన్స్ ఎంత అవుతాయి? ఎల్ అవుతుంది. బికాజ్ ఇక్కడ ఏ యొక్క డైమెన్షన్స్ లెంగ్త్ కాబట్టి ఎల్ అవుతుంది కాబట్టి. అలాగే t/b డైమెన్షన్స్ కూడా నాకేం కావాలి? ఎల్ఏ కావాలి. t/b డైమెన్షన్స్ కూడా నాకు ఎల్ఏ కావాలి. సో కాబట్టి ఏ యొక్క డైమెన్షన్స్ ఎంత అవుతాయమ్మా? L/t⁻⁻1 అన్నాడు కదా. టీ యొక్క డైమెన్షన్స్ ఎంత? t⁻⁻1. కాబట్టి t⁻⁻1 పైకి వస్తే ఏ డైమెన్షన్స్ ఎంత అవుతుంది? L × t అవుతుంది. అదే బీకి సంబంధించి చూడండి, బి ఇటు వస్తుంది. బి ఈజ్ ఈక్వల్ టు t/l అవుతుంది. సో L−1 t⁻⁻1. టీకి ఆల్రెడీ t⁻⁻1 1/l ఉంది కాబట్టి L−1 రాస్తాం. సో ఇవి బి యొక్క డైమెన్షన్స్. అంటే ఏ యొక్క డైమెన్షన్స్ L × t అవుతుంది, బి యొక్క డైమెన్షన్స్ L−1 t⁻⁻1 అవుతుంది. సో ఇవి అమ్మ మనకి ఏ డైమెన్షన్స్ బేస్. వెరీ సింపుల్ ప్రాబ్లం చాలా పెద్దగా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్స్ ఒక్కసారి కనుక మనం చూస్తే చాలా సింపుల్గా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో ఇదే విధంగా ఉన్నటువంటి ఇంకొక ప్రాబ్లం మీకు ఇస్తున్నాను. ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి దాని యొక్క ఆన్సర్ని అయితే మీరు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. టెంపరేచర్ డిఫరెన్స్ కెన్ జనరేట్ ఈఎంఎఫ్ ఇన్ సమ్ మెటీరియల్స్. సో ఎస్ అనేది ఈఎంఎఫ్ అని ఇచ్చాడు. అలాగే ఆల్ఫా అనేది, సిగ్మా అనేది ఎలక్ట్రికల్ కండక్టివిటీ, కే అనేది థర్మల్ కండక్టివిటీ ఇచ్చి ఇక్కడ మాస్ MLTIK డైమెన్షన్స్ ఇచ్చేసి Z = S² σ/k అనేటువంటి ఒక క్వాంటిటీ ఇచ్చాడు. సో ఈ క్వాంటిటీ యొక్క డైమెన్షన్స్ అయితే మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఈ వాల్యూని కనుక మీరు ఫైండ్ అవుట్ చేసి డైమెన్షన్స్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. సో నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి అమ్మా. అలాగే మీకు తెలిసి ఎవరైనా IIT JEE ఎగ్జామ్ రాస్తుంటే వాళ్ళకైతే ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.